అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇగో ఇదే షెడ్ లా మనకు కలరింగ్లు అయితే అయినాయి గణపతులు అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వరకు చూడరు వీడియో మస్తు ఉంటుంది. గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి. పెయింటింగ్ అయినాకనైతే ఒక నమూనా ఉన్నాయి గణపతులు అయితే. చలో పారి. ఫ్రెండ్స్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ పీకే లాక్స్ తెలుగు 20. ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే వచ్చేసి ఈరోజు మనం కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్ పెద్ద గణపతులు అయితే కలరింగ్ అయితే అయినాయి. ఒక 70% అట్లా కలరింగ్లు అయితే అయినాయి. చూద్దాం. పెద్ద గణపతులు అయితే అయినాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకూడదు. అట్లా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. అట్లా చాలా మంది కూడా అడుగుతారు వేరే వీడియోస్ గురించి కూడా. మీరు వేరే వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటే మన కింద డిస్క్రిప్షన్ లింక్లను అయితే ప్రతి ఒక్క వీడియో సంబంధించిన లింక్ అయితే ఇచ్చిన, వెళ్ళి యూజ్ చేయండి. చలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే వేసుకోర్రి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇగో ఇదైతే మనకు ఒక పెద్ద షెడ్ అన్నమాట. ఇప్పుడు ఈ పెద్ద షెడ్ లోపలికి అయితే పోదాం. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఒక గణపతి అయితే చూసుకోవచ్చు. కలరింగ్ అయిన గణపతి, మనకు పీట మీద కూర్చున్న గణపతి. ఇదైతే వచ్చేసి ఒక్కసారి మీరైతే కింద మనకు ఒక్కసారి మీరు ధోతి వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకు సిల్వర్ అండ్ రెడ్ తోటి అయితే మంచిగా నీట్గా ఇచ్చారు ధోతి వర్క్ అయితే. చూసిరు కదా. ఇంకా మనకు కాళ్ళకు సంబంధించిన బాడీకి సంబంధించిన జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు. అట్లా ఇక్కడ ఒకసారి మీరు మూషిక రాజును కూడా చూసుకోవచ్చు. అండ్ ఒక్కసారి లాంగ్ నుంచి పెద్ద గణపతిని అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూసారు కదా. ఇదైతే మనకు దాదాపు అయితే వచ్చేసి ఒక 10 feet పైనే ఉంటుంది గణపతి అయితే. ఇగో మీరు ఇక్కడ పైన అయితే ఒకసారి కిరీటంలో చూసుకోవచ్చు. మనకు శివుడికి కూడా కలరింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఐస్ వర్క్ అయితే కాలేదు. మనకు గణపతికి కాలే, అట్లే పైన శివునికి కూడా ఐస్ వర్క్ అయితే కాలేదు. చూసిరు కదా ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే చూసిరు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి పడితే అక్కడ దాకా సేమ్ గణపతులు ఉన్నాయి. ఇవే అన్ని పెద్ద గణపతులు. కానీ మనకు గణపతికి ఏంటంటే మనకి ఇంకా బాడీ కలర్ అయింది, కానీ ఇంకా మనకు జ్యువెలరీ వర్క్ కాలేదు. అట్లే తొండం మీద కూడా అక్కడక్కడ మనకు జ్యువెలరీ వర్క్ అయితే అయింది. అంటే గణపతికి ఒక 70% కలరింగ్ వర్క్ అయితే అయిపోయింది అన్నమాట. చలో ఇప్పుడైతే ఇంకొక గణపతి అయితే చూద్దాం మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు మహారాజు గారి లెక్క కూర్చున్న గణపతి, మనకు బొంబాయి స్టైల్లా. ఇంకా మనకు పంచ వర్క్ అయితే కాలేదు. అట్లనే బాడీ కలరింగ్ అయితే అయిపోయింది. ఇది ఒక మనకు 50% అయితే అయింది వర్క్ అయితే వచ్చేసి. ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఏనుగులు కూడా అయితే మీరు చూసుకోవచ్చు. హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు, మామూలుగా లేదు, హైలైట్ ఉంది. ఇంకా మొత్తం కలరింగ్ అయిపోయాక మనకు ఐస్ వర్క్ అయితే అయిపోయినాకనైతే ఇంకా హైలైట్ ఉంటుంది గణపతి అయితే. చూసిరు కదా ఫ్రెండ్స్. ఈ గణపతి కూడా వచ్చేసి మనకైతే ఒక 10 పైనే ఉంటుంది గణపతి అయితే. అండ్ ఒకసారి ఇక్కడ క్లోజ్లో కూడా చూసుకుందాం. క్లోజ్లో చూసుకున్నారు కదా. అట్లే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు ఈ గణపతి కూడా చూసారు కదా. ఈ గణపతి ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుర్రి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, ఒక లైక్ అయితే కొట్టేసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే ఇప్పుడు మన లోపలికి కూడా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చాలా మంది అయితే వీడియో చూస్తారు కానీ లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. అట్లే సబ్స్క్రైబ్ కూడా ఎవరు చేసుకోవట్లేదు. కాస్త సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గంట బెల్ని కొడితే డైరెక్ట్ మనం చేసే వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుంది. చలో ఇప్పుడైతే ఇంకొక గణపతి అయితే చూద్దాం మనం. కలరింగ్ అయిన గణపతి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. కలరింగ్ అయిన గణపతి, మనకు ఎల్లో కలర్ పంచ అండ్ పింక్ తోటి అయితే మనకు మంచి డిజైనింగ్ అయితే ఇచ్చారు అవుట్లుక్. పైన కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు. మనకు పగిడి కూడా మంచి డిఫరెంట్ ఇచ్చారు. అట్లే పైన రాధాకృష్ణుడు ఆర్చ్ అయితే వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఉంది గణపతి అయితే. చూసిది కదా ఎట్లుందో, మస్తు ఉంది గణపతి అయితే వచ్చేసి. అట్లే ఒక్కసారి అటు సైడ్ కూడా పోదాం. అటు సైడ్ అయితే మనకి ఇంకా గణపతులు ఉన్నాయి ఆ షెడ్లను అయితే. ఇప్పుడు అక్కడ పక్క షెడ్లో కూడా పోదాం ఫ్రెండ్స్. చూసిరు కదా. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. మన ఇన్స్టాగ్రామ్లో అయితే మంచి రీల్స్ వస్తాయి. అట్లే డైలీ అప్డేట్స్ వస్తాయి మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏందని చెప్పేసి అయితే. చలో ఇప్పుడు అయితే పోదాం పారి. కొద్దిగా ఈ మధ్య ఎండలు కొద్దిగా తగ్గినాయి, అందుకే వీడియోస్కి అయితే రావడం జరుగుతుంది. ఇక నుంచి మనకు 10 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి అయితే వీడియో కంపల్సరీ లాంగ్ వీడియో వస్తుంది. 15 daysకి ఒకసారి మీరైతే ఖచ్చితంగా చూడుర్రి. మీకు మంచి గణపతి వీడియోలు అయితే ఇస్తాం. చలో ఇప్పుడైతే అటు లోపలికైతే పోదాం. లోపల కలరింగ్ అయితే అయింది అక్కడ, అదైతే చూద్దాం. అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇగో ఇదే షెడ్ లా మనకు కలరింగ్లు అయితే అయినాయి గణపతులు అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే లాస్ట్ వరకు చూడరు వీడియో మస్తు ఉంటుంది. గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి. పెయింటింగ్ అయినాకనైతే ఒక నమూనా ఉన్నాయి గణపతులు అయితే. చలో పారి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు కవర్ అయితే వేసిరు గణపతికి.
చూసిరు కదా, హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. కవర్ కప్పిరు కానీ ఇక్కడ మనకైతే ఒక్కసారి చూసుకోవచ్చు. ఇటు సైడ్ లోనైతే మనకు వచ్చేసి అయ్యప్ప స్వామికి అయితే ఇంకా మనకు ఈ కిరీటం వర్క్ జ్యువెలరీ వర్క్ అయితే కాలేదు ఏ గణపతికి కూడా. అట్లనే ఇటు సైడ్ అయితే వచ్చేసి మనకు కుమారస్వామి గణపతి అయితే చూసిరు కదా, హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు. పంచ వర్క్ అయినా మనకు ధోతి వర్క్, అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వర్క్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు అసలు. హైలైట్ ఉంది. ఇటు లోపల కూడా అన్ని సేమ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ దాకానైతే గణపతులు. లైట్ గా గాడుపు దుమారం కూడా లేస్తుంది. మళ్ళీ వర్షం పడే ఛాన్స్ ఉందేమో చూద్దాం. అట్లే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కసారి మీరు లోపలనైతే చూసుకుంటే సేమ్ గా ఇప్పుడు మనం గణపతి అయితే చూసుకోవచ్చు. ఇది పెద్ద గణపతి, ఇంకా మన కవరేజ్ పెట్టిరు. ఇదైతే మనకు ఒక 10 feet 12 feet పైనే ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. చూసిరు కదా మనకు శివుడు పైననైతే ఆర్చిలను అయితే వచ్చేసి. అట్లే మీరు సైడ్ కూడా ఒకసారి ఆర్చి చూసుకుంటున్నట్టయితే మనకు నెమలీలు వచ్చినాయి. కవరేజ్ ఉంది కాబట్టి కొద్దిగా మీకు కనిపించదు, కానీ గణపతి అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది. మస్తు పెద్ద ఉంది గణపతి అయితే. చూసిరు కదా, అట్లే ఒకసారి ఇటు సైడ్ అయితే గణపతి అయితే చూద్దాం. ఇంకా అట్లే ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకున్నట్టయితే మనకు శివుడు పార్వతి గణపతి ఒకసారి అయితే చూద్దాం మనం దగ్గరికి వెళ్ళైతే. ఒకసారి ఇక్కడ మీరు దగ్గరికి వెళ్ళైతే చూసుకోవచ్చు. గణపతి అయితే వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చున్న గణపతి. మనకి ఇటు సైడ్లకైతే చూసుకోవచ్చు నంది దేవుడు. అట్లనే మనకు చూసిరు కదా పైన నంది దేవుడు హైలైట్ అంటే హైలైట్ ఇచ్చిర్రు. ఇంకా కిరీటం వర్క్, ఐస్ వర్క్ ఇంకా మొత్తం పూర్తిగా అయితే కాలేదు. ఒక 70% వర్క్ అయితే అయింది. హైలైట్ ఉంది అసలు. ఒక్కసారి మీరు దగ్గరికి వెళ్ళి కూడా చూసుకోండి. హైలైట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఒక నమోన్ ఉన్నది అసలు. ఇక్కడ మీరు పక్క కూడా చూసుకోవచ్చు శివుడు పార్వతి అండ్ పంచవర్క్ కూడా చూసుకోవచ్చు మీరైతే. చూసిరు కదా ఎట్లుందో గణపతి అయితే. హైలైట్ అంటే హైలైట్ ఉంది అసలు, మస్తుంది. అండ్ ఒకసారి పక్కకైతే ఇంకొకటి మనకు మహారాజు గారి సిట్టింగ్ స్టైల్ అయితే ఉంది. అది ఇంకా హైలైట్ ఉంది గణపతి. అది కూడా చూద్దాం పట్టుర్రి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకు మహారాజు గారి సిట్టింగ్ స్టైల్ గణపతి మామూలుగా లేదు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా మనకు ఫుల్ వర్క్ అయినాకనైతే ఒక నమోన్ ఉంటుంది గణపతి అయితే. హైలైట్ ఉంది అసలు. ఒక్కసారి దగ్గరికి వెళ్ళి కూడా క్లోజ్లో చూసుకుందాం. ఒక్కసారి క్లోజ్ వర్క్లో కూడా చూసిరు కదా ఎంత హైలైట్ ఉందో గణపతి అయితే. కిరాకుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే మీరు చూసిరు కదా ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా అంటే మనకు 70% వర్క్ అయింది. ఇంకా జ్యువెలరీ వర్క్ కానీ అట్లే ఇంకా మనకు బొట్టు అట్లే కిరీటం వర్క్ ఏది కాలేదు. అయినాక అది కూడా సెకండ్ వీడియోలో కంపల్సరీ చూపెడతాం మీకైతే. చలో ఇప్పుడైతే గణపతి చూసిరు కదా, ఇంకొక గణపతి అయితే చూద్దాం. మనకు పీఠం మీద కూర్చున్న గణపతి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. మనకైతే వచ్చేసి ఇక్కడ పీఠం మీద కూర్చున్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా దీనికైతే మనకు జ్యువెలరీ వర్క్ కూడా అయిపోయింది. ఇంకా బొట్టు వర్క్ అట్లే ఇక్కడ మనకు చేతిలో హోమ్ వర్క్ కాలే, ఇంకా వర్క్ అయితే ఉంటుంది నాకు తెలిసి. చూసిరు కదా గణపతి ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుర్రి. ఇదైతే వచ్చేసి మనకు ఒక 10 feet ఉంటుంది గణపతి అయితే. చూసిరు కదా ఒక్కసారి జూమ్లో కూడా చూసుకుందాం మనం గణపతి అయితే. జూమ్లో కూడా చూసుకోవచ్చు. అట్లే ఒకసారి సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు గణపతి అయితే. చూసిరు కదా ఎట్లుందో ఒక్కసారి గణపతి ఫ్రెండ్స్. ఈ గణపతి అయితే చూసిరు కదా ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఒక లైక్ అయితే వేసుకోర్రి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడరు. ఇంకా ఉన్నాయి గణపతులు మంచి మంచివి. చలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గణపతి అయితే మీరు చూసుకోవచ్చు. 2 కిరీటాల గణపతి. ఇది మన కవరింగ్ అయితే వేసిరు. కవర్ వేసి మొత్తం కొద్దిగా కనిపించకపోవచ్చు. చూసిరు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గణపతి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం అక్కడ చూసిరా షెడ్లో చూసిన గణపతి. ఇక్కడనైతే మనకు ఐస్ వర్క్ అయితే అయింది గణపతిది. ఒక్కసారి ఈ ఐస్ వర్క్ అయితే మనం ఒక్కసారి జూమ్లో చూసుకుందాం. చూసిరు కదా ఐస్ వర్క్ ఎట్లుందో ఒక్కసారి మన కామెంట్ సెక్షన్లో అయితే చెప్పుర్రి. చలో ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఇంకొక స్పెషల్ కాన్సెప్ట్ గణపతి అయితే చూపిస్తున్నా. మనకు మహాభారతం కాన్సెప్ట్ గణపతి అయితే వచ్చేసి ఇప్పుడు ఆ గణపతి అయితే మీకు చూపిస్తున్నా. చలో చూసేరి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గణపతి అయితే చూసుకోవచ్చు. దాదాపు అయితే ఒక 18 feet పైనే ఉంటుంది గణపతి అయితే వచ్చేసి. మనకు మహాభారతం స్టైలు. ఇక్కడైతే మనకు చూడొచ్చు మనకు విష్ణు దశావతారాలు. మనకు అర్జునుడు రథం మీద బయలుదేరుతున్న గణపతి మనకు అర్జునుడు. అట్లనే గుర్రాలు, ఇంకా గుర్రాలకైతే కలరింగ్ కాలేదు మనకు అర్జునుడును. అట్లే పైన దశావతారాలకైతే కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అట్లే గణపతి కూడా బాడీ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒకసారి మీరు లాంగ్లకి వెళ్ళి కూడా చూద్దాం. లాంగ్ వర్క్లకి వెళ్ళి కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు గణపతి అయితే. చూసిరు కదా ఎట్లుందో. అట్లనే ఒక్కసారి అయితే ఇటు లోపలికి కూడా పోదాం.
లోపలనైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఆర్చి వర్క్ అయితే అవుతుంది గణపతులకు. ఇది చూసిరు కదా ఆర్చి వర్క్ గణపతులు అయితే. అండ్ ఇది కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇదన్నమాట. ఇక అటు లోపల ఉన్నాయైతే మనం లాస్ట్ వీడియోలో చూసిందే ఫ్రెండ్స్. చూసిరు కదా మన కొరుట్ల శిల్పకళ ఆర్ట్స్లో అయితే ఈసారి మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో. ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, అట్లే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. థ్యాంక్ యూ. పీకే లాక్స్ తెలుగు 20. గణపతి బప్ప మోరియా.